ఓం నమః శివాయ. కాలం చేసిన కుమారుణ్ణి తలుచుకుంటూ తన జ్ఞాపకాలను అనాథుల చిరునవ్వుల్లో చూసుకోవాలని మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన టి రాజాగారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా పుణ్యఫలాలను ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్యదర్శనం చేసుకుని స్వామివారి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. సింధకుల గోత్రోద్భవస్యాం రాజానామదేశ్యాం ప్రభావతీ నామ్నీం క్రాంతికుమార నామదేశ్యాం శ్రావ్యా నామ్నీం తన్వికా నామ్నీం భావిక నామదేశ్యాం సహ కుటుంబానాం తదః. భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ పవిత్రమైన పుణ్యలింగానికి జలాభిషేకం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. లింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః. శివార్పణమస్తు. శతమానం భవతి శతాయుః ప్రజేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠిత శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఈ సందర్భంగా అర్చకుడు మంత్రోచ్చరణ పఠిస్తూ కీర్తిశేషులు సంపత్ కుమార్ గారి జ్ఞాపికగా తన ఆత్మకు శాంతి చేకూరేలా హోమం పూర్తి చేసి సకల దేవతల ఆశీస్సులను అందించారు. గాయత్రీదేవ్యై నమః. ఓం తత్పురుషేత్నేహ మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. స్వాహా. మహారుద్రాయ నమః. మహాగ్నయే నమః. స్వాహా. అగ్నయే నమః. మహారుద్రాయ నమః. స్వాహా. మహారుద్రాయ నమః. కుమారుని పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ రాజాగారు అభాగ్యులకు అన్నదానం చేయడానికి ఉపయోగించే విధంగా బియ్యము, పప్పు, ఉప్పు, వంట నూనె, కూరగాయలు, పండ్లు తదితర వస్తువులను అందించారు. అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. వారి కుమారుని పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నా పేరు తెడ్ల రాజా. నేను మిర్యాలగూడ నుంచి వచ్చినాను. గత 15 సంవత్సరాల నుంచి ఈ అమ్మా నాన్న అనాథాశ్రమంకి నేను ప్రతి సంవత్సరం 2-3 సార్లు వచ్చిపోతుంటాను. గట్టు శంకర్ గారి ఆధ్వర్యంలో సంవత్సరం చాలా అభివృద్ధి చెందుతుంది. నేను గత 15 సంవత్సరాల కింద చూసినప్పుడు ఈ వీధిలో తిరిగే వాళ్ళని తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా చేసి మంచిగా హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించి వారికి గతం గుర్తుకొస్తే వారి ఇంటికి చేర్చడం పంపించడం జరుగుతున్నది. నేను 15 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాను. సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ గట్టు శంకర్ గారు ఈరోజు చాలా పెద్ద బిల్డింగ్ కట్టించారు. దాంతో పాటుగా పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ కట్టిస్తున్నారు. దాతలు ఉన్నా దాతలు లేకున్నా దాని మీద వచ్చే ఆ టెంపుల్ అభివృద్ధి చెందినగా దాని మీద వచ్చే ఇన్కమ్ తోటి ఈ ఆశ్రమాన్ని నడిపిస్తారు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు 60 మంది ఉన్నారు. ఈరోజు 600 మంది దాటారు. కానీ ఆ గట్టు శంకర్ గారి ఆలోచన, అతని మేధాశక్తికి వందనాలండి. ఎంత చేసినా ఏం చేసినా చాలా తక్కువ అండి. ఇటువంటి ఆలోచన రావడంతో పాటు ఆయన ఓపికతోటి చందాలు వచ్చినా రాకున్నా దీన్ని కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నడిపిస్తున్నారు. దానికి మా వందనాలు, అభివందనాలు. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు
ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.